ఆషాఢ మాసంలో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో గోరింటాకు వేడుకలు ఒకటి. గోరింటాకు అంటే చాలామంది మహిళలకు ఎంతో ఇష్టం. నెల రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఆషాఢంలో మహిళలు అంతా కలిసి గోరింటాకు పెట్టుకోవడం ఒక వేడుకగా జరుపుకుంటారు. ఆషాఢం ప్రారంభమైన నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన పద్మనాయక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు గోరింటాకు పెట్టుకుని సంబరాలు జరుపుకున్నారు. మహిళలు అందరూ ఒకే దగ్గర చేరి గోరింటాకు తెంపుకు వచ్చి రోటిలో దంచి మహిళలు ఒకరికొకరు ఆనందంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గోరింటాకు సంబరాలు జరుపుకుంటామని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించడానికి చిన్నపిల్లలు పెద్దలతో కలిసి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటున్నామన్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు మరియు శరీరంపై వచ్చేటువంటి చర్మ వ్యాధులు కూడా గోరింటాకు ద్వారా నయమవుతాయని తెలిపారు. మెహందీ సెలబ్రేషన్ ప్రతి ఇయర్ పద్మనాయక సంక్షేమ మండలిలో అందరం ఆనందంగా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటాము. అంటే ఆరోగ్య పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ప్లస్ తర్వాత ఇంకా సుమంగళి కోసం కానీ వీటన్నిటికీ మంచిది అని మన జగిత్యాల పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ లాగా ఈరోజు ఆషాఢ మాసంలో గోరింటాకు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గోరింటాకు అంటే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన ఆకు. మన పార్వతీదేవి వనంలోకి పోయినప్పుడు అక్కడ పడ్డ రక్తపొట్టు ద్వారానే మనకి గోరింటాకు పుట్టడం జరిగింది. ఈ గోరింటాకు మనకు ఎంత అంటే మనం ఎండాకాలంలో ఎంతో వేడిని, ఆడవాళ్ళకి ఎంతో పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల చల్లగా ఉంటుందని మనకి దేవతలు పెట్టిన ఈ గోరింటాకు ఆడవాళ్ళకు అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ మా పద్మనాయక వెల్మ సంక్షేమ మండలిలో ఏ పండగ అయినా, ప్రతి పండగ సంక్రాంతి నుండి ఉగాది వరకు ఏ సెలబ్రేషన్ అయినా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దాని ద్వారానే ఈరోజు గోరింటాకు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మా వెల్మ సంక్షేమ మండలి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు.